రిప్లై ఏంటి? సరే, బీజేపీ వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు, అర్థం కావట్లేదు. పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది, అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. చౌక దుకాణాల నిర్వహణ, రేషన్ కార్డుల యొక్క లబ్ధిదారులు కేంద్ర ప్రభుత్వమైన నేషనల్ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం, జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం కొన్ని రేషన్ కార్డులు మంజూరు చేసింది. రాష్ట్రంలో 54,43,000 మంది లబ్ధిదారులు ఉన్నారు కేంద్రం తరపున రేషన్ కార్డులు. ఆ లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 54.43 లక్షల మంది కాకుండా అదనంగా ఇంకొక 54 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం తీసుకోకుండా లబ్ధిదారులు ఎంపిక చేసి ఉచిత బియ్యం, ఈ సన్న బియ్యం పథకాన్ని అందిస్తుంది. అట్లాంటప్పుడు సమాఖ్య వ్యవస్థలో పంపిణీ వ్యవస్థ, ప్రజా పంపిణీ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉన్నప్పుడు కేంద్ర ప్రధానమంత్రి ఫోటో ఎందుకు వేస్తారు? దాన్ని అడగటం కూడా అసలు నాకు విడ్డూరంగా అనిపిస్తుంది. దాన్ని అడగకూడదు దాని గురించి. ఎందుకంటే పక్క రాష్ట్రం ఉంది, మరి అక్కడ పంపిణీ కూటమి ప్రభుత్వం ఉంది, అక్కడ పెడుతున్నారా? ఇదే వ్యవస్థ ఉంది కదా అక్కడ కూడా. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వట్లే మనకి. ఏదో మేము భరిస్తున్నాం ఏటా 13,000 కోట్లు ఖర్చు అయితే ఈ బియ్యం పథకానికి తెలంగాణ ప్రభుత్వానికి 13,000 కోట్లు ఏంటంటే కేంద్రం బియ్యం సేకరిస్తుంది ఎఫ్సిఐ నుంచి. ఆ ఎఫ్సిఐ గోడాన్లో మూలిగి పురుగులు పట్టే బదులు ఆ బియ్యాన్ని ఏం చేస్తుందంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తుంది. అది కూడా ఏంది, మిగతా రాష్ట్రాల్లో దొడ్డు బియ్యం ఇస్తే ఇక్కడ వింటున్నా నేను కూడా వింటున్నా. రాష్ట్ర ప్రభుత్వానికి 5 కిలోల చొప్పున, ఏది లబ్ధిదారులకు 5 కిలోల చొప్పున ఎవరికి ఇస్తుంది? 54 లక్షల రేషన్ కార్డులు వాళ్ళకి ఇస్తుంది. డబ్బులేం ఖాతాలు వేయట్లే. మరి మిగతా యొక్క 54 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయబడినటువంటి కార్డులు, రేషన్ కార్డుల ద్వారా ఎవరిస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి సన్నబియ్యం అనేది దేశంలో ఎక్కడ కూడా లేదు, ఇక్కడే ఉంది, మన రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి దాని ఖర్చు మొత్తం కూడా మనమే, దాదాపు వాళ్ళు బియ్యం మాత్రమే ఎఫ్సిఐ గోడౌన్ నుంచి ఇస్తున్నారు. సరే 5 కిలోలు, వాస్తవమే, అబద్ధాలు ఏం చెప్పట్లే, 5 కిలోలు ఇస్తున్నారు. 60 ఏదైనా సరే కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు, ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, అంటే ఫీజు రియంబర్స్మెంట్ మన దగ్గర ఉంది, ఉపకార వేతనాలు ఉంది. 60% కేంద్రం భరించాలా, 40% రాష్ట్రం ఇవ్వాలి. కానీ కేంద్రం ఇస్తుందా? 60% ఇస్తానంటది. ఇప్పటికైనా 500 కోట్లు బకాయిలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే, ఇక్కడ వాళ్ళు ప్రచారం చేసుకుంది అంటే ఇది కూడా వాళ్ళదే అని వాళ్ళ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ కూడా ఉండదండి. రాష్ట్ర ప్రభుత్వాల సమాఖ్య వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆ నిర్వహణ, రేషన్ దుకాణాలు కానీ, వివిధ డీలర్లు కానీ, సమస్య ఈ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో. రాష్ట్ర ప్రభుత్వం కార్డులు ముద్రించుకోరు. అది కూడా ఎందుకు కొత్తగా కార్డులు ముద్రించాలంటే దుర్వినియోగం చేయడం కోసం కాదు. మనవాళ్ళు ఉంటారు కదా ప్రతి చోట కూడా, ఒక చట్టం తీసుకొస్తే దానిలో లొసుగులు ఎతికి దాన్ని దుర్వినియోగం చేస్తారు. కాబట్టి పాత రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డులను కూడా అది వివిధ సంక్షేమ పథకాలకు అర్హత వస్తుంది వాళ్ళకి. కాబట్టి వాటిని కూడా దుర్వినియోగం చేస్తాను. కాబట్టి దుర్వినియోగం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్టమైనటువంటి, దృఢమైనటువంటి కొత్త రేషన్ కార్డు వ్యవస్థను, చిన్న రేషన్ కార్డులను తీసుకురావడం జరిగింది. కాబట్టి దయచేసి బీజేపీ వాళ్ళు ఈ విధంగా ప్రచారం చేసుకోవటం మంచిది కాదని చెప్పి నా అభిప్రాయం. అందుకే ముద్రించట్లేదు. కాబట్టి మీరు ఉత్తగానే ఆ ఎఫ్సిఐ గోడాముల నుంచి మీరు బియ్యం మాత్రమే ఇస్తున్నారు. కానీ మిగతా అదనపు భారం మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సమాఖ్య వ్యవస్థలో భాగంగా ప్రజా పంపిణీ వ్యవస్థ మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వాల చేతిలోనే ఉంటుంది. కాబట్టి కేంద్రానికి సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించిన పీడిఎస్ అనేది రాష్ట్ర ప్రభుత్వాల చేతిలోనే ఉంటుంది. అందులో డౌట్ ఏం లేదు. కానీ కేంద్ర ఆహార శాఖ వాళ్ళు ఎఫ్సిఐ ద్వారా బియ్యాన్ని ఇస్తారు కదా రాష్ట్ర ప్రభుత్వాలకి. అదే వెంకటకృష్ణ గారు, కాంగ్రెస్ 10 ఏళ్ళు అధికారంలో ఉంది కదా, యూపీఏ 1-2 ఉంది కదా. తెలంగాణలో కిరణ్ కుమార్ రెడ్డి గారు బొమ్మలు ఉండే రేషన్ కార్డులో, మన్మోహన్ సింగ్ గారు ఉండేగావు. అవును సార్, అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అది కూడా ఒక ఇష్యూనే. అక్కడ ఇక్కడ కేంద్ర ప్రభుత్వాలు ఒకటే పార్టీ అధికారంలో ఉంటేనేమో ఇష్యూ ఉండదు. ఇక్కడ ఏంటంటే అట్లాంటి ప్రతి దాంట్లో వేసుకోవాలి. 60:40 నిష్పత్తి ఈ రాష్ట్రం అనేది అదే పాయింట్. అదే రాజకీయంగా వేరియేషన్ ఉన్నప్పుడు, కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో ఒక పార్టీ ఉన్నప్పుడు ఇలాంటి ఇష్యూస్ తలెత్తుతాయి. లేదంటే అలా ఉండదు. రుద్రమ్మ గారు ఏంటి మీరేదో చెప్పబోయారు, ఇందాక నేను ఆపాను. ఒకటండి, ఎఫ్సిఐ గోడౌన్లలో మూలుగుతున్నటువంటి ఏమంటారు, ముక్కిపోతున్నటువంటి బియ్యము ప్రజలకు ఇస్తున్నారు అని చెప్పడం అనేటువంటి వ్యాఖ్యలని వారు వెనక్కి తీసుకోవాలా. అటువంటిది ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం చేయలే.
ఈ డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పండించినటువంటి వరి ధాన్యాన్ని ప్రతి గింజను కూడా కేంద్ర ప్రభుత్వమే కొంటుంది. కొన్నటువంటి వాటిలో నుంచి ఎంత అయితే ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇయ్యాలో అంత వాటా బియ్యం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఫస్ట్ క్లాస్ బియ్యాన్ని అప్పజెప్తోంది. దాంతో పాటు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి ప్రతి రూపాయికి అయ్యేటటువంటి ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఈ బియ్యాన్ని కలెక్ట్ చేసి వడ్లను కలెక్ట్ చేసి ఈ ఎఫ్సిఐ ద్వారా పంపించేటటువంటి మెకానిజం లో కూడా 2% వీళ్ళకి బ్రోకరేజ్ ఛార్జెస్ ని గవర్నమెంట్ కి చెల్లిస్తుందండి కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ నుంచి. ఇవాళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ దగ్గర నుంచి కింది స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కల జీతాల మెయింటెనెన్స్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆ డబ్బుల్లోంచే చెల్లింపులు జరుగుతాయి. అండ్ ఇంకొకటి మాట కూడా అంటున్నాను, ఇప్పుడు మానవతరాయ్ గారు ఒక మాట అన్నారు, 56 లక్షల మందికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అంత్యోదయ కార్డులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అన్నారు. మరి ఓకే, ఆ 56 లక్షల కార్డులను మీరు ఇవాళ నరేంద్ర మోడీ గారి ఫోటోతోటి ప్రింట్ చేయండి. మీరు అంటున్నారు కదా 56 లక్షల కార్డులు మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి బియ్యాన్ని డివైడ్ చేసి 56 లక్షల మంది, మేము మొత్తం అందరికీ ప్రతి వ్యక్తికి 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 1 కిలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మీరేం చేస్తున్నారు, ఈ 5 కిలోలు వచ్చేటటువంటి దాన్ని మొత్తం కలిపి క్యాలిక్యులేట్ చేసి 56 లక్షల అంత్యోదయ కార్డుల వరకు వాళ్ళకి మాత్రమే ఇస్తున్నామని చెప్తున్నారు. మరి ఓకే, ఆ అంత్యోదయ కార్డులు ఇచ్చే వాళ్ళకి 6 కిలోలు మా ఇచ్చినట్టే కదా, మరి 56 లక్షల మంది ఇచ్చినట్టు కాదండి, మోడీ గారి ఫోటో పెట్టాలా? అదొక అంశం. ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి కూడా వారొక్క మాట అది మాట్లాడదాం. ఫీజు రియంబర్స్మెంట్ నెక్స్ట్ కాదు, ఫీజు రియంబర్స్మెంట్ నెక్స్ట్ తీసుకున్నాము. ఫీజు రియంబర్స్మెంట్ టాపిక్ తీసుకున్నాము. ఎఫ్సిఐ గోడౌన్ల నుంచి ఆ బియ్యం రవాణా చౌక దుకాణాలు చేరే వరకు కూడా ఏ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత ఉంటది నిర్వహణ. గాని అదే అంటున్నా, ఎవరైతే నిర్వహిస్తారో సమాఖ్య వ్యవస్థలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలదే ఉంటాయి, చిహ్నాలు ఉంటాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల ఫోటోలే ఉంటాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో యోగి గారు వేసుకున్నారు అనుకోండి, నాకు తెలిసి అక్కడ కూడా ఉండవు. ఒకవేళ ఆయన ప్రేమతో మాకేం ప్రధానమంత్రి నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండని వేసుకుంటే ఆయన ఒక విచక్షణ, అది మాకు సంబంధించిన అంశం కాదు. సర్వసాధారణంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా యొక్క ప్రాయోజిత కార్యక్రమం కాదు, కేంద్రం సహాయం చేసే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలు ఇక్కడ కూడా రైట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే కాదు మీరు ఇందాక అన్నారు కదా ఏపీలో వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా, అంటే వాళ్ళ అంటే మీన్ ఎన్డీఏ, అదే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కదా, మరి వాళ్ళ ఫోటోలు వేసుకుంటున్నారా, వేసుకోవట్లేదు, మోదీ గారి ఫోటో వేస్తలేరా అని. ఏపీలో ఎవరి ఫోటో ఉండదు, వాళ్ళ ఇష్టం కాదు, వాళ్ళ ఇష్టం కాదు. అంటే రైస్ కార్డ్, అక్కడ రైస్ కార్డ్ అని ఇస్తారు. ఉండదా ఇక్కడ తెలంగాణ కాకతీయుల ధ్వజ స్తంభం ఉంటే అక్కడ పూర్ణ కుంభం ప్రభుత్వం, అదేనండి, అది రాజముద్ర, స్టేట్ గవర్నమెంట్ యొక్క మరి అది ఉండాలి. భారత ప్రభుత్వం ముద్రలే ఉండవు కదా, అట్లా కాదు అది రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి వేసుకుంటాడు, పౌర సరఫరాల శాఖ మంత్రి వేసుకుంటాడు. ఇది పెద్ద కారణం కాదండి. కేంద్రం ఏంటంటే మూలికి ముఖ్య ఎందుకనంటే, ఒకవేళ మీరు ఇవ్వకపోతే నిజంగానే అట్లా చాలా బియ్యం అనేది మా మూలికి మక్కిపోతాయి అవన్నీ కూడా. కాబట్టి పేద ప్రజలకు, సామాన్యులకు, మధ్యతరగతి రేషన్ దాని కొరకు సేకరించారండి. ఒక్క నిమిషం అండి, అది ఆహార భద్రతా చట్టం. మీరు ఇచ్చేది 1,05,00,000 మంది రేషన్ కార్డులకు, మీరు ఇచ్చేది 54 లక్షల మందికే. ఆ 54 లక్షల మంది కూడా దొడ్డు బియ్యం ఇస్తారు, మీరు సన్న బియ్యం కాదు ఇచ్చేది ఈ రాష్ట్రంలో. ఆ దొడ్డు బియ్యానికే మీరు ఇచ్చేది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఏ బియ్యం అయినా సరే సన్న అన్నిటికి కలిపి అన్ని రేషన్ కార్డులకు సన్న బియ్యమే ఇస్తుంది, మీ కార్డులకైనా మా కార్డులకైనా. కాబట్టి ఇక్కడ నరేంద్ర మోడీ గారి ఫోటో వేయాల్సిన అవసరం లేదు. సమాఖ్య వ్యవస్థలో భాగంగా గౌరవిస్తాం, వారి దగ్గర నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను అడుగుతాం, అది సమాఖ్య వ్యవస్థలో భాగం. అంత మాత్రాన వారి ఫోటో వేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని చెప్పి నాదే కాదు, సన్న బియ్యం పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తాడా? సన్న బియ్యం పథకం దేశంలో ఎక్కడ ఉందా? పక్క రాష్ట్రంలో ఉందా? సన్న బియ్యం పథకం ఈ దేశంలో దాదాపు 3,25,00,000 మందికి అందుతుంది, లబ్ధిదారులు ఉన్న సన్న బియ్యం పథకం. కాబట్టి ఆ పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు వేశారు, తప్పేముంది? కాదు, సన్న బియ్యం తింటూ ముద్దకి ఒక్క నిమిషం దయచేసి 2 పార్టీలు